వెల్కమ్ బ్యాక్ మాస్టర్స్. రుక్మిణియానం కంటిన్యూషన్ అండి. 82 పీడిఎఫ్. నిన్న మనం చదువుతున్నాం కదా, వాళ్ళ అంజలి వెళ్ళిపోవాలి ఇట్లా, వాళ్ళ హస్బెండ్ ఇట్లా వస్తున్నారు, కలుసుకున్నారు, నా టైం అయిపోయింది వెళ్ళిపోవాలి అని చెప్పేసి అంటూ ఉంది కదా. దాని తర్వాత ఇషాని కింద పెట్టేసి తను వెళ్ళిపోతుంది అనమాట. వెళ్తూ వెళ్తూ తర్వాత నవ్వుతూ చెప్తుంది అనమాట, నిన్ను మాత చక్కగా కేర్ చేసుకుంటుంది సుజాత అని చెప్పేసి వెళ్ళిపోయింది అనమాట. బట్ విల్ యూ బీ ఫైన్? ఐ ఆస్క్ సీకింగ్ టు డిటర్మైన్ హర్ ట్రూ ఫీలింగ్స్. నీకు అంతా మంచేనా అని అడిగాను ఆమెని అని చెప్పేసి అంటుంది. I have been here a year. My husband has met the conditions. 6 months without drink, or so he claims. I don't know how it will be when I go home, but I must give it a try for the sake of the children. I miss my sons, and they should not be without their mother. అదే సుజాత అడుగుతుందనమాట. నేను సంవత్సరం అయింది వచ్చి, కానీ మా హస్బెండ్ 6 మంత్స్ తర్వాతే అతను ఇంకా తాకండి అంతా ఉన్నారు. ఎందుకంటే ముందు మాతో ఒకరిని పెట్టి చూస్తూ ఉంది ఏమన్నా చేంజ్ వచ్చిందా లేదా అని. ఇంక అందుకని నేను వెళ్ళాలి ఇంటికి. కానీ నాకు తెలియదు, ఇంటికి వెళ్తే కానీ తెలియదు. పిల్లల కోసమైనా వెళ్ళాలి నేను. మా పిల్లలకి మదర్ లేకుండా ఉండడానికి ఇష్టం లేదు అని చెప్పేసి చెప్తుందనమాట. వాట్ హ్యాస్ మాతా సెడ్? అమ్మ అదే మాతో ఏం చెప్పింది అని అడుగుతుంది సుజాత. She has told me that he is someone I must deal with. I cannot run from him forever. She feels I have the inner strength now to meet him as an equal. Mata is so clear about this. She says that no matter what society dictates, we women must claim our right to a dignified life. We will see what happens. Only time will tell my future. But feel that one of the reasons for my coming here was to meet you, Sujata. I know that our friendship is so very special. అదే అమ్మ ఏం చెప్పిందని సుజాత అడుగుతుందనమాట. అడుగుతుంటే ఆ, ఒక డీలు నాకు దా అదేం లేదు, వెళ్ళాలి, పరిగెత్తాలి, తనని చూడాలని ఏం కాదు. నా లోపల ఇప్పుడు నాకు సరిపోయింది. అతను ఏం చేసినా డైజెస్ట్ చేసుకునే ఇది స్ట్రెంగ్త్ అంతా అని చెప్తుందనమాట. అది కూడా సొసైటీలో కూడా నేను అంతా కరెక్ట్ గా ఉంటున్నాను. నేను ఇవన్నీ ఫేస్ చేశా కాబట్టి ఇంకొకటి ఏంటంటే నాకు ఫ్యూచర్ ఏం చెప్తుందో అప్పుడు చూడాలి. కానీ నేను ఇక్కడికి వచ్చినాక ఒక రీజన్ కూడా ఉంది, నిన్ను కలుసుకోవడము అంతా బాగుంది సుజాత అని చెప్పి, మన ఫ్రెండ్షిప్ అంతా బాగుంది, చాలా స్పెషల్ గా ఉందని చెప్తుంది. I will miss you terribly, Amba. I replied sadly. I feel that you and Kasani are my family. The only family I have now. అదే చెప్తున్నాను, మిమ్మల్ని మిస్ అవుతున్నాను, చాలా బాధాకరంగా ఉన్నది. కాసినేను నువ్వే నాకు ఫ్యామిలీ ఇప్పుడు ఉన్నవాళ్ళు అని చెప్తుందనమాట. ఐఎమ్ నాట్ గోయింగ్ ఫార్ అండ్ సుమతి హ్యాస్ టోల్డ్ మీ దట్ ఐ కెన్ విజిట్ వెన్ ఎవర్ ఐఎమ్ ఏబుల్ టు గెట్ అవే. కాసిని అండ్ ఐ విల్ బి బ్యాక్ ఆఫెన్ టు వాచ్ ద లిటిల్ ఇషాన్ యాజ్ హీ గ్రోస్. అదే నేనేమి దూరం ఏమి వెళ్ళట్లేదు, సుమతి నిన్ను కేర్ చేసుకుంటుంది, మంచిగా చూసుకుంటుంది. నేను కాసిని మాకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు వచ్చి ఇషాను పెరుగుతూ ఉంటాడు కదా, వచ్చి మధ్య మధ్యలో కుదిరి చూస్తూ ఉంటాను అని చెప్తుంది. And so, despite Kasini's terrible objections, she and Amba departed, and Ishan and I had the room to ourselves, our home together. But our time alone as a little family was not to last long. I was soon to be given my first opportunity to learn service. అదే కాసిని వీళ్ళందరూ వెళ్ళిపోయినాక కొంచెం బాధకరంగా ఉన్నది. అమ్మాను కాసిని వెళ్ళినాక అని అనుకుంటున్నారు, కానీ ఇషాను తినే రూమ్ లో ఉన్నారనమాట వాళ్ళ బాబు తను. అదొక ఇల్లులాగా భావించా కాబట్టి నేను ఒక సర్వీస్ చేయాలి, ఇది ఒక ఫ్యామిలీ లాగా అనుకున్నది, ఎక్కువ ఉండలేదు, చిన్న ఫ్యామిలీ అని అనుకున్నా కానీ, కానీ నేను సర్వీస్ చేయాలి, నాకు ఫస్ట్ థింగ్ అది అని చెప్తుంది అనమాట. 6. Rupni's childhood. Several weeks passed and Amba had not come for a visit. I hoped that this was a good sign and that her husband was treating her well. But I worried since I had no word from her. In the time since she had left, I had created a bubble around me and little Ishan, occupying myself with caring for him, taking joy in every step of progress that he made, and sharing those joys every night in my uh, conversations with Udo.
అదే. చాలా వారాలు పాసయింది. అమ్మ రాలేదే చూడటానికి. కానీ ఇంకా ఏమేమనుకుంటుంది, ఓకే. మంచిది వాళ్ళ హస్బెండ్ బాగా మంచిగా చూసుకొని మంచిగా ఉంటున్నారు అని అనుకుంటుంది. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందా అని వర్రీ అవుతుంది. ఆమె ఎళ్ళిపోయిన తర్వాత నేనొక్కదాన్నే కదా అని. ఇంక ఇషాన్ని చూసుకుంటూ, పెంచుకుంటూ మంచి ఇచ్చుతూ ఒక్కొక్క స్టెప్ ముందుకెళ్తూ ఉందనమాట. స్కాలర్స్ చేసిన ఏజ్‌లో ఎట్లా చేయాలి అనేది. ఇట్లా చేసుకుంటూ ఉంటే ఏం జరుగుతుంది, ఇషాన్ ఏం చేస్తున్నాడో ప్రతిరోజు రాత్రి ఉదయ్‌తో షేర్ చేసుకుంటూ ఉందనమాట. During the day, we were spending more and more time in the beautiful gardens that Mata had created. I had not taken much note of them during my first months in the women's quarter, but gradually I grew to appreciate how she and Anjali had beautiful the outside areas. Lining the walkways were gardens of carefully tended marigolds of many varieties, lilies, jasmines, hibiscus, and Krishna Kamal fashion flower, presenting an even changing spectrum of yellows, pink, purple, and red. We had no such gardens in the community where I had grown up, and I fully delighted in the vast sea of color that met my eyes as I walked the paths. I recognized many of the flowers because my mother had on occasion taken me to a public garden Mata had created in the center of Dwarka. And she has pointed out each flower and told me its name. Now I greeted them like long lost friends. అదే. ఈమె ఏదో కొన్ని రోజులు ఇట్లానే రోజు స్పెండ్ చేస్తూ అంతా బ్యూటిఫుల్ గార్డెన్స్ లో వెళ్తూ ఉందన్నమాట. మాత ఏదైతే ఆమె అక్కడ పెంచి అన్ని ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసిందో అది. అది ఏం చేస్తుంది, కొన్ని నెలల తర్వాత ఉమెన్స్ కంటున్నాను ఈమె చూడలేదు. తర్వాత తర్వాత వీళ్ళందరూ బయటకు వచ్చి ఈ ఏరియాస్ ని గార్డెన్స్ ని చూడటము. ఆ మా కమ్యూనిటీలో కూడా లేదు. కానీ పూలు, మల్లె పూలు, మందారాలు, కమలం పూలు ఇలాంటి అన్ని చాలా ఆ బంతి పువ్వులు ఇలాంటియన్నీ చాలా బాగున్నాయి. ఇక్కడ ఉండటం వల్ల అన్ని కలర్స్ యెల్లో, పింక్, పర్పుల్ అన్నీ ఉండటం వల్ల బావుంది. కానీ మా కమ్యూనిటీలో అసలు ఇలాంటి గార్డెనే లేదు. కొంచెం దూరంగా ఒక సీ ఆఫ్ కలర్స్ ఇయి చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. నడుస్తూ ఉంటే ఇయన్నీ పాత పక్కన ఇయన్నీ నన్ను రికగ్నైజ్ చేసేది. మా అమ్మ అప్పుడప్పుడు ఎప్పుడన్నా నన్ను పబ్లిక్ గార్డెన్‌కి అట్లా ఏమన్నా స్పెషల్ అకేషన్స్ వచ్చినప్పుడు తీసుకెళ్తూ ఉంటది. అది కూడా మాతని క్రియేట్ చేసింది ద్వారకాలో, సెంటర్ ద్వారకా మధ్యలో అని చెప్పేసి చెప్తుంది. ఒక్కొక్క పాయింట్ ఔట్ చేస్తూ, ఒక్కొక్క ఫ్లవర్ గురించి మాట్లాడుతూ ఈమె చేస్తుంది. మీరందరూ లా అంతకుముందే తెలుసు. నాకు మీరు చానాల కాలం ఫ్రెండ్స్‌గా ఉన్నారు అని చెప్పి చెప్తుంది. Further down the walkways, past the lotus pond and the stream near the small marble temple, were vegetable and herb gardens. All the women who passed to the quarters took turns caring for the flower and vegetable patches, no matter their family background. It was one place where we all worked together because, as Anjali said, nature has a healing energy. The more you work with the soil, the quicker will be your recovery from physical and mental disturbances. అదే ఈమె ఇట్లా నడుస్తూ లోటస్ పాండ్ ఇయన్నీ దాటుకుంటూ ముందుకి వెళ్తూ ఉంటే ఒక చిన్న టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ పక్కన దగ్గరే ఒక వెజిటబుల్ మన హెర్బ్స్ గార్డెన్స్ ఉన్నది. కొత్తిమీర ఇలాంటియన్నీ. అప్పుడేంటంటే, ఇయన్నీ ఏంటంటే, క్వార్టర్స్ మీదుగా వెళ్తూ ఉంటే, ఈ ఫ్లవర్స్, వెజిటబుల్ ప్యాచెస్ ఈ పని చేస్తూ ఉంటారు. ఎవరు ఏ బ్యాక్‌గ్రౌండ్ నుంచొచ్చినా గానీ క్వార్టర్స్‌లోకి, ఈ పని చేయటం మంచిది. అంజలి చెప్పేది. ఎందుకంటే, నేచర్‌కి అంత హీల్ చేసే మన ఎనర్జీ ఉన్నది. బాగా మనం ఏమన్నా బాధపడుతున్నా మానసికంగా కానీ, డిప్రెషన్స్‌లో కానీ ఇంకా అవే అవే పదే పదే గుర్తు తెచ్చుకోకుండా ఎంత త్వరగా రికవరీ అవుతామో మనం ఫిజికల్‌గా గానీ, మెంటల్‌గా గానీ సాయిల్‌తో పని చేస్తే అని చెప్పి చెప్తుంది. I had just returned from a walk in the garden with Ishan when I met Sumati in the hallway outside the room where I stayed, explaining to me that a woman had just arrived, but there were no empty beds. She asked if that woman and her son could share my room. అదే. ఈమె వాక్ నుంచి వచ్చిన తర్వాత ఈశాన్ తీసుకొని వచ్చిన తర్వాత బయట ఈమె రూమ్ బయట సుమతిని కలిసిందనమాట. ఆమె చెప్తుంది, "ఒక వుమన్ వచ్చింది. ఖాళీ మంచాలు గానీ, వాళ్ళు ఉండటానికి రూములు కానీ ఏమీ లేవు ఎంప్టీగా. అది వాళ్ళ సన్ అది నీ రూమ్‌లో రావచ్చా?" అని అడుగుతుందనమాట. How could I refuse? I who was only a guest there.
Of course, Sumati, I assured her, glad that I would be able to give someone else the care that Amba had given me. I had not forgotten Anjali's words about this being the only way to repay the kindness Mata showed us. అదే నేను ఎట్లా ఒప్పుకొని అనుకుంటున్నావు గెస్ట్ వస్తున్నానంటే నేను కొంచెం వయసు ఎందుకంటే అంజలి కూడా చెప్పేది అప్పుడప్పుడు అంబా వీళ్ళు మాత నన్ను ఎట్లా తీసుకొచ్చి నా మీద దయ జాలితో ఇక్కడ తీసుకొచ్చి ఉంచి ఎట్లా కేర్ చేసింది అని చెప్పి అనుకుంటున్నాను అనమాట. ఆమెకి ఏ విధంగా నేను పే చేయగలను అని కూడా అనుకుంటుందన్నమాట. The woman who came to share my room was thin and haggard, with a worn look on her face, an indication that she hadn't had an easy life. She had a small child with her. Taking me aside, Sumati explained that this woman had had a very tense relationship with her husband's family and that they had thrown her out after his death. The family wanted to keep the child, a small boy, but she had escaped with him and had come to Mata for help. అది ఎవరైతే ఈ రూమ్‌లో సుజాతతో పాటు షేర్ చేసుకుంది ఆమె ఎట్లా ఉన్నది అని అంజలి అంటే సుమతి ఇలా డిస్కస్ చేస్తున్నారు. ఏంటి అంటే ఆమె ఎలా వచ్చింది? ఏ కండిషన్‌లో వచ్చింది? ఏ సిట్యుయేషన్‌లో వచ్చింది అనంటే ఇట్లా కొంచెం చూడటానికి ఫేస్ కొంచెం ఇదిగా ఉన్నది. కానీ అంత హ్మ్. ఆమ జీవితంలో జరిగినియన్నీ అంత మంచిగా లేదు. వాళ్ళ హస్బెండ్ చనిపోయిన తర్వాత ఇట్లా వాళ్ళ ఇంట్లో వాళ్ళు హస్బెండ్ ఫ్యామిలీ వాళ్ళ సైడ్ ఇట్లా బయటకి పంపించేశారు. కానీ ఇంక వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని ఇక్కడికొచ్చింది మాతా హెల్ప్ కోసం అని సుమతి ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది సుజాతకి. I felt honored that Sumati trusted me enough to ask me to be of service. In fact, it was a boon for me because it prevented me from fully withdrawing into my cocoon, forcing me to reach out. The woman, whose name was Sukanya, looked mostly to herself. Her 6-year old son, Ashwakra, was well behaved, but the clung to his mother and at first would have nothing to do with me and Ishan. Gradually, however, he came to take an interest in his small roommate, who was now smiling and expressing himself through baby sounds. అది ఈమెమి అనుకుంటుందంటే సుమతిని నమ్మాను ఈ సర్వీస్ చేయడానికి కానీ నాకు ఒక బూన్ అంటే మనం శాపం అనుకుంటాం కదా కానీ ఇదంతా ఏం కాదు ఆ ఈ వుమన్ కూడా ఆమె పేరు ఏంటంటే సుకన్య అంట. ఆమె గూడా ఒక 6 ఇయర్ ఓల్డ్ సన్‌తో వచ్చింది. అతని పేరు అశ్వర్కర. అశ్వక్కర అనే ఉన్నారు. ఆ అబ్బాయి ఫస్ట్‌లో బాగానే కొంచెం వాళ్ళ అమ్మ దగ్గరే ఉండి, కొంచెం కొత్తగా వచ్చినప్పుడు పిల్లలు కొత్తోళ్ళు చూస్తే ఎట్లా హ్యాంగ్ అవ్వరు కదా! అట్లా ఉన్నారు. కొంచెం పెరుగుతున్నసరికి రోజు చూస్తున్నసరికి ఇది రూమ్‌మేట్ ఈ చిన్న పిల్లోడు ఇషాన్‌తో వచ్చి ఆడుకుంటున్నాడు. ఆ సౌండ్స్ ఎక్స్‌ప్రెస్ చేయటం అని చెప్పి చెప్తున్నారు. One day, the boy asked me where Ishan's father was. He has gone to the heavenly realms, I replied quietly. అది ఆహ్, అశ్వక్ర, అశ్వక్ర అడుగుతున్నాడనమాట. ఇషాన్ ఫాదర్ ఏది అనంటే, అతను పైలోకంలో ఉన్నారు అని చెప్పి చెప్తూ ఉందీమ. Just like my Pitaji, he asked. I nodded. Then Ishan must be sad as well, he replied glumly. అంటే ఆ బాబు ఏమంటున్నాడు అశోక అవును అని ఏమో తల ఊపింది. మా నాన్నలాగా ఎళ్ళాడంటే అవునని చెప్పిందనమాట. అట్లయితే ఇషాన్ గూడా చాలా బాధగా ఉంటది కదా! అని జెప్పేసి చెప్తున్నాడు. I took him by the hands and looked into his eyes. I said, Ashwakra, you are very, very fortunate because you know your Pitaji. You remember what he looked like, what his voice sounded like, the way he addressed you and hugged you. You remember his smile, don't you? He nodded. అదే. నువ్వు మంచి అదృష్టవంతుడివి అని అదే అతను పిల్లోడిని తీసుకొని అతని కళ్ళ వైపు చూస్తూ పిల్లోడిని దగ్గర తీసుకొని చూస్తూ చెప్తుంది అశ్వక్కని. "నువ్వు చాలా అదృష్టవంతుడివి. మీ నాన్నని చూసావు. మీ నాన్న ఎట్లా ఉంటాడు? ఏంటి? మాట్లాడావు. ఆయన ఏమన్నా చెప్పటము, ఇయన్నీ నువ్వు అన్నీ బాగా హగ్ చేసుకోవడము, మాట్లాడటం ఇయన్నీ" అంటే అవును అని చెప్పేసి అంటున్నాడనమాట అశ్వక్ర. "You remember many things about him, and I right?"
అగైన్ హీ నోడెడ్. అంటే మీ నాన్న గురించి చాలా గుర్తుపెట్టుకున్నావు కదా, కరెక్టా నేను చెప్పింది అంటే అవును అని అంటున్నాడు. దెన్ యు ఆర్ వెరీ ఫార్చునేట్ బికాస్ ఇషాన్స్ పితాజీ లెఫ్ట్ హిమ్ బిఫోర్ హీ వాస్ బోర్న్ అండ్ సో హీ విల్ నెవర్ నో వాట్ హిస్ ఫాదర్ లుక్డ్ లైక్. He will never know the sound of his voice, of his laugh. He will never know any of those things. But you will always have the memories of your Pitaji. అది నువ్వు చాలా అదృష్టవంతువి. ఇషాను వాళ్ళ నాన్న ఇషాన్ పుట్టగానే బాడీ లెఫ్ట్ వికెట్ చేశాడు. కానీ నువ్వు కానీ మీ నాన్న గురించి అన్నీ తెలుసు నీకు. నవ్వటము, చెయ్యడము, ఎట్లా మాట్లాడాలి, ఏంటి అన్ని చూసావు అని చెప్పేసి అడుగుతుందనమాట. That is very sad that he will not have those memories, he replied, crinkling his face. అదే అశోక చెప్తూ ఉన్నాడు అనమాట. చాలా బాధాకరము, వాళ్ళ నాన్న గురించి ఏం తెలియదు కదా ఇషాన్కి అని చెప్తున్నాడు. ఎస్ ఇట్ ఈస్ సాడ్ బట్ ఇట్ హ్యాస్ మీ జస్ట్ లైక్ యూ హ్యావ్ యువర్ అమ్మ అండ్ ఇట్ వుడ్ బి సాడర్ ఇఫ్ హీ లాస్ట్ మీ వుడెంట్ హిట్. He nodded and ran to cuddle with his mother, who was laying on her bed, listening to the కన్వర్జేషన్. అదే వీళ్ళిద్దరు మాట్లాడుకునేది వాళ్ళ అమ్మ అక్కడ వింటుందనమాట. ఏంటి, అవును మీ అమ్మలాగా నేను తప్ప ఎవరు లేరు ఇషాన్‌కి, వాళ్ళ డ్యాడీ లేరు కాబట్టి అనంటే, ఈయన తల ఊపేసి, బాబు నీకు అమ్మ ఉంది కదా! నీవు ఎట్లా ఉన్నావు ఇప్పుడు? నాకు కూడా ఇషాన్‌కి కూడా అట్లనే నేనున్నాను అని ఆళ్ళ అమ్మ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లి చెప్తున్నాడనమాట. అది కూడా సుజాత లేకపోతే ఎట్లా ఇషాన్‌కి ఎట్లా ఉంటదో, ఇప్పుడు నువ్వు అమ్మ దగ్గర ఎట్లా ఉంటున్నావో మా ఇషాన్ కూడా అట్లానే ఉంటున్నాడు అని చెప్పి పరిగెత్తుకుంటూ వాళ్ళ అమ్మ దగ్గరికెళ్తే వీళ్ళిద్దరు మాట్లాడేది వాళ్ళ అమ్మ వింటూ ఉందన్నమాట. A broad smile crossed her face as he entered her arms. ఆమె దగ్గరికెళ్ళి చేతులు పట్టుకొని ఇట్లా ఎళ్ళగానే కొంచెం నవ్వు ఆమె ఓపెన్ అప్ అయ్యి నవ్వుతూ ఉందన్నమాట. Later that day, the mother asked me what had happened to Ishan's father. I did not answer right away, wondering if I could trust her as I so wanted to do. I needed another confidant, someone with whom I could share my innermost feelings. Could she be that person? అది ఓ రోజు అశోక్ వాళ్ళ అమ్మ ఆ, తన పేరేదో ఉంది కదా ఇక్కడ. అశోక్ వాళ్ళ అమ్మ అడిగితే తిను ఏమంటుందంటే, అవును న చెప్పాలా వద్దా? ఈమెతో నా లోపల ఉన్న ఫీలింగ్స్ ఎందుకు ఇషాన్ ఫాదర్ ఏమయ్యాడని చెప్పేసి అడిగిందనమాట. అడిగితే నేను చెప్పాలా వద్దా అనేది ఈమెకింకా నమ్మకం కుదరలేదు. ఈమె ఇన్నరు చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ ఉందనమాట. ఎందుకంటే ఇంకొకసారి ఈమె గురించి తెలుసుకుంటే కానీ నాకు కరెక్ట్‌గా చెప్పలేను అని చెప్పేసి అంటుంది. Among the women who passed through this hall, only Amba knew my story. As I sat there pondering how much to share, Anjali words came back to me. The woman will live from here and they may speak to their families, and word will somehow seep out that you are alive and here at the palace with your son, Udo's son. As long as Mahindra lives, you will be in danger. So do not speak of your past. She had advised me in that way a number of occasions రీఅఫరింగ్ మాతాస్ ఓట్స్. అదే మళ్ళా అలా ఒక ఉమెన్ వచ్చి అట్లా పాస్ అవుతుంటే హాల్స్ దగ్గర ఇట్లా తిరుగుతూ ఉంటే వీళ్ళు అప్పుడు అంబ ఒక స్టోరీ గుర్తుకొచ్చిందనమాట. ఏమని, ఇట్లా అంజలి చెప్పింది ఆ టైంలో, ఎవరికి నీ పాస్ట్ గురించి చెప్పకు. ఒకవేళ నువ్వు చెప్పి ఇక్కడ ఉంటే నువ్వు ఇక్కడ ఉన్నావు ఉదవ్ సన్స్ అని మహేంద్ర తెలిసి ఇంకా అప్పుడు నువ్వు ప్రాబ్లంలో పడతావు. ఎప్పుడు నువ్వు ఆ పాస్ట్ గురించి ఆలోచించొద్దు, ఎవరితో మాట్లాడొద్దు అని అప్పుడు అడ్వైస్ చేసింది అని చెప్పి గుర్తుకొస్తుంది. హీ వాస్ కిల్డ్ ఇన్ ఏ రాబరీ ఐ రిప్లైడ్ సింప్లీ. అదే ఏం చెప్పాలో తెలియక ఆమె ఆ, దొంగలు అదే చంపేశారు అని చెప్పి నవ్వుతూ చెప్తుంది అనమాట సింపుల్ గా. ఐఎమ్ సారీ. షీ హరీ టు సే ఐ ఓన్లీ ఆస్క్ బికాస్ యు ఆర్ సో యంగ్. అదే సారీ చెప్పి నేను నిన్ను నువ్వు చాలా యంగ్ గా ఉన్నావు కదా అని చెప్తుందన్నమాట. మై హస్బెండ్ వాజ్ మచ్ ఓల్డర్ దెన్ ఐ అండ్ డైడ్ ఫ్రమ్ న్యాచురల్ కాజెస్. ఐ వాజ్ హిస్ సెకండ్ వైఫ్. Somehow I felt that your situation was different, that your husband has not died a natural death. అదే ఏమేం చెప్తుంది, మా హస్బెండ్ నాకన్నా పెద్ద ఒక న్యాచురల్ కాజెస్ వల్ల చనిపోయాడు. ఇతను సెకండ్, నేను అతనికి సెకండ్ వైఫ్ ని అని ఈమె సిచ్యువేషన్ సుజాత సిచ్యువేషన్ డిఫరెంట్ కదా అని చెప్పేసి చెప్తుంది అనమాట. యు ఆర్ రైట్.
He died violently and much too young. But forgive me for not speaking of it. It is so painful. Then I asked, what happened to the first wife after your husband's death? అదే. నువ్వు చెప్పేది కరెక్టే. కొంచెం వింటుంటే కొంచెం బాధాకరంగా ఇట్లా ఉన్నది. నన్ను క్షమించు అని చెప్పి అడుగుతూ కానీ కష్టమే కొంచెం పెయిన్‌గా ఉంది నీకు ఇలా చెప్పడం, ఇలా అడగటం కూడా. ఏమైంది వాళ్ళ ఫస్ట్ వైఫ్‌కి మీ హస్బెండ్ చనిపోయిన తర్వాత ఆఫ్టర్ యువర్ హస్బాండ్స్ డెత్ అని అడుగుతుంది. షీ త్రూ హర్సెల్ఫ్ ఆన్‌టు ది ఫైర్. దే వాంటెడ్ మీ డూ ద సేమ్ బట్ ఐ రిఫ్యూజ్డ్. హౌ కుడ్ ఐ లీవ్ మై సన్? షీ వాస్ ఓల్డర్ దెన్ ఐ అండ్ నాట్ ఇన్ గుడ్ హెల్త్. She had given my husband three daughters but no sons. The daughters were grown and married. He married me in the hope of having a son, and this child was his glory. How he loved Ashat Vakra. అదే. ఏమయ్యాడు అనంటే ఆమె చెప్తుంది వాళ్ళ వైఫ్ ఏమైంది ఫస్ట్ వైఫ్ మీ హస్బెండ్ వాళ్ళ ఫస్ట్ వైఫ్ అనంటే ఆమె ఇట్లా పంపించేసింది. ఎందుకు అనంటే వాళ్ళంతా రిఫ్యూజ్ చేశారు నన్ను రానీకుండా. అతనేమో మా కొడుకుని ఎట్లా నా కొడుకుని ఎట్లా వదిలిపెట్టాలని అనుకున్నాను. కానీ ఆమె నాకన్నా పెద్దది వాళ్ళ ఫస్ట్ వైఫ్. అంతా ఆమెకంత హెల్త్ అది ఏమీ లేదు. కానీ వాళ్ళకి ఫస్ట్ వైఫ్‌కి 3 డాటర్స్ ఉన్నారు. మగపిల్లలే లేరు. కానీ వాళ్ళేంటి పెళ్ళిళ్ళయినియి, పెద్దోళ్ళయ్యారు, పెరిగి పెళ్ళిళ్ళు చేసుకున్నారు. కానీ మా హస్బెండ్ ఏంటి అంటే అబ్బాయి కోసము వెయిట్ చేశారు. అదే అందుకనే ఈ అశ్వక్ అక్కడిని బాగా లవ్ చేసి మంచిగా ఉంటాడు అని చెప్పి చెప్తుంది. When he fell ill, he told me that I must raise a Ashwakara for him and give him for all the love and training he would have given him. I made him this promise, so how could I end my life when I had this responsibility? అది. ఏంటి అంటే ఈమె ఒక్కసారి వాళ్ళ హస్బెండ్ ఒంట్లో బానప్పుడు ఇట్లా వీడిని పెంచి మంచిగా అతను ప్రేమ అంతా ట్రైనింగ్ అంతా ఇచ్చాడనమాట. ఇచ్చినాక నేను ఇతని ప్రామిస్ చేశాను. ఆ టైంలో మా హస్బెండ్ ఒంట్లో బానప్పుడు నేను ఇతనికి అంతా నేర్పించి అంతా చేశాను. అందుకనే నా లైఫ్‌ని ఎట్లా ఎండ్ చేయగలను. నేను నాకొక రెస్పాన్సిబిలిటీ ఉంది కదా! అని చెప్తుందనమాట. I could not even if I had wanted to. I am young and still have the desire to live. His first wife had nothing without him, and her daughter's marriages had taken them far away. She also did not get along with his family. Nothing either of us ever did was good enough for them. I told her to go live with one of her daughters, but this is not the custom. She became very sad when he took ill, and so it was her desire to end her life. It was a sorry affair. I did my best to stop her. అదే. ఏం చెప్తుందంటే నాకొక రెస్పాన్సిబిలిటీ ఉంది. అందుకని నేను చనిపోలేదు. అందుకని ఇయన్నీ చేసి చూపించాలి. కానీ నువ్వు ఇంకా చిన్న దానివే కదా! నీ కోరిక నెరవేర్చాలని ఎందుకంటే వాళ్ళ ఫస్ట్ వైఫు అతను లేకపోయినా ఆళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు వీళ్ళందరూ చేసుకొని ఎళ్ళిపోయారు చాలా దూరంగా. కానీ వాళ్ళతో కలిసి ఉండమన్నా కానీ ఆమేమి ఉండలేదు. ఆహ్ ఆమె ఏంటి కొంచెం బాధపడుతూ ఉండేది ఒంట్లో బానప్పుడు. ఇంకా అట్లా అట్లా ఆమె అనుకున్నట్టుగా లైఫ్‌ని ఎండ్ చేసేసింది. ఇదొక ఇది అని చెప్పేసంటే, ఇంకా నేను ఆమెకి ఏం చేయాలో అదే మంచి చేశాను అని చెప్తుందనమాట. This exchange bonded us, but it was not the same kind of bond I had with Amba. It was I who had to care for Sukanya. Yeah, even though she was older than me, and this responsibility helped me to feel that there was a place for me in this hidden sanctuary. This world trucked away from the rest of Dwaraka. There was a service I could provide. అదే. ఇదంతా వీళ్ళిద్దరు సుకన్యను ఈళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు కదా! ఇదే బాండ్. కానీ అంబ చేసిన సర్వీస్ వీళ్ళని ఎట్లా తీసుకొచ్చింది? ఏంటి? ఎట్లా కేర్ చేయాలి సుకన్యని? ఏం చేయాలి? రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అని చెప్పేసి ఈమె అనుకుంటూ ఉందనమాట. ఈ ఈ అంటే ద్వారకలో కూడా ఎట్లా ఆమె లైఫ్‌ని ఎట్లా లీడ్ చేయాలి? ఏంటి? ఇదొక సర్వీసు నాకిచ్చింది. నేను ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పి కూడా అనుకుంటుందనమాట. మాస్టర్స్ ఎవరన్నా ఏమన్నా షేర్ చేస్తారా? Some weeks later, Anjali came to see Sukanya. She told her that Mata had secured her a safe place in Sukanya's brother's home. Sukanya was surprised. My husband family has accepted this.
అదే. కొన్ని వారాలైనాక అంజలి వచ్చిందనమాట సుకన్యని చూడటానికి. అదేంటి మాత మంచి ప్లేస్‌లో సుకన్య వాళ్ళ తమ్ముడోళ్ళ ఇంట్లో పెట్టింది. సేఫ్ ప్లేస్ అని. కానీ సర్ప్రైజ్ అయింది సుకన్య. అంటే తర్వాత అక్కడికెళ్ళింది. మై హస్బాండ్ ఫ్యామిలీ వాళ్ళ హస్బాండ్ ఫ్యామిలీ కూడా యాక్సెప్ట్ చేశారు అప్పుడు అని చెప్పి చెప్తుందనమాట. అంటే సుకన్యను, సుజాత కన్వర్జేషన్ జరుగుతుంది. అంజలి laughed that gentle laugh of her that I was coming to understand as if to say, do you know Mata's power? Well, they did protest a lot, she replied. Soon after your arrival here, they approached the court and demanded the return of their grandson, the only boy child of their son. The ministers listened respectfully and said they would consult with Sri Krishna about the matter. Mata then stepped in and told Sri Krishna that no child could be separate from their mother. అదే. అంజలి వచ్చి నవ్వుతూ ఇంకా ఆమెకు అర్థమైందనమాట. మాతా పవర్ నీకేమన్నా తెలిసిందా? అని చెప్పేసి అడుగుతుందనమాట. అడుగుతూ ఉంటే ఆమె రిప్లై చేసి, అవును ఇక్కడ త్వరగా నేనిక్కడికొచ్చే ముందే నేను ఆమెని అప్రోచ్ చేసి ఏం చేయాలి? ఎట్లా గ్రాండ్ సన్‌ని ఇట్లా టేక్ కేర్ చేయాలి? ఈ యొక్క బాయ్ ఆహ్, ఎందుకంటే వాళ్ళ సన్ ఒక్కళ్ళే కదా! అని చెప్పేసి అనుకుంటున్నాను అని చెప్పేసి చెప్తుందనమాట. వీళ్ళందరూ మంచిగా కూర్చొని రెస్పెక్ట్ చేసి ఎందుకు కృష్ణ ఈ మ్యాటర్‌లో ఆహ్, ఇన్వాల్వ్ అవుతాడు. ఏంటి అని చెప్పేసంటే, మాత అప్పుడు లోపలికొచ్చి చెప్తుందనమాట. శ్రీకృష్ణ ఆ చైల్డ్ గురించి గాని, వాళ్ళ మదర్‌ని సెపరేట్ చేయటం గాని ఏమి చేయలేదు అని చెప్తుంది. హి అగ్రీడ్ అండ్ అనౌన్స్డ్ థిస్ డెసిషన్. అది. అతను అగ్రీ చేసి డిసిషన్ చెప్పాడు అని చెప్తుంది. ద ఫ్యామిలీ ప్రొటెస్టెడ్ బట్ మాత హాడ్ ఆల్రెడీ అప్రోచ్డ్ యువర్ బ్రదర్ టు సీక్ రిఫ్యూజ్ ఫర్ యూ అండ్ అశ్వక్ర. ఆల్రెడీ అమ్మ మాట్లాడింది. మీ మీ సుకన్య వాళ్ళ బ్రదర్‌తో మీరు రెఫ్యూజీ గదా! ఇప్పుడు మీరును మీ బాబు అని చెప్పేసి అని అంటుందనమాట. హి వాస్ ఈగర్ టు హెల్ప్ యాస్ హి సెడ్ హి వాస్ అగైన్స్ట్ ద మ్యారేజ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. Sri Krishna told your husband's family that after a time, if they accepted the arrangement that Rupini had provided, they would be allowed to see the child in the company of his mother. And when the child grew older, he himself would decide whether he wanted to live. They were very recurrently accepted this, and so the matter is settled. Your brother is coming for you in a few days. అదే సుకన్య ఫ్యామిలీ గురించి మాత ఆల్రెడీ అప్రోచ్ అయింది మీ బ్రదర్‌తో అని చెప్తుంది కదా! సుకన్య వాళ్ళ బ్రదర్‌తో. ఈగర్‌గా వచ్చి మీ బ్రదర్ నీకు హెల్ప్ చేస్తారు అని ఈమె చూస్తుంది. కానీ ఫస్టు మ్యారేజ్ అయిన వాళ్ళతో అదే హస్బెండ్ సైడ్ వాళ్ళతో శ్రీకృష్ణుడు మాట్లాడి ఏం చెప్పాడు అనంటే, "ఈ అరేంజ్‌మెంట్ రుక్మిణి చేసింది మీకంతా ఇచ్చిన అంతా ఓకేనా?" అని చెప్పేసి అడిగితే, ఆ చైల్డ్‌ని మట్టికి వాళ్ళ అమ్మ దగ్గరే ఉండాలి అనే డెసిషన్ చేశారనమాట. అది చేసిన తర్వాత పిల్లోడు పెద్దయినాక ఇంకా అతని ఇష్ట ప్రకారం అతను ఉంటాడు. ఎక్కడికెళ్ళేది కొంతమంది అనుకుంటాం కదా! మదర్ దగ్గర, ఫాదర్ దగ్గర అని. ఎస్పెషల్లీ ఇక్కడ మన అమెరికన్స్‌లో అట్లనే ఉంటారు కొంతమంది కిడ్స్. అదే అలా అని చెప్పేసినాక అప్పుడు డిసైడ్ అవుదురని మ్యాటర్ సెటిల్ చేశారనమాట. అప్పుడు ఈమె సుకన్య వాళ్ళ బ్రదరు త్వరలో వస్తున్నారు కొన్ని రోజుల్లో అని చెప్పారు. Sukanya was pleased, although when the time to leave arrived, she stood before me and said hesitantly, I don't know what awaits me. I should be overjoyed. I am relieved, but I am also sorry to leave this place of peace and beauty, of such tranquility. Being here has settled my heart and lifted the sadness over my husband's death. How can that be, Sujata? How can you, my sadness, flee so quickly? అదే. సుకన్య ఏమంటుంది, ఓ పదంగా ఎళ్తున్నాను ఇక్కడి నుంచి అని ఆనందం కొంచెం ఉంది. ఓ పక్క బాధ కూడా ఉంది ఆమెకి. ఏంటి అంటే, ఇక్కడికొచ్చినాక అసలు నాకు ఎట్లా నేను ఎంజాయ్ చేశాను. అంతా బాగుంది. నాకు ఎట్లా ఉండాలి, ఎట్లా ఈ నేచర్‌ని నువ్వు మంచి ఫ్రెండ్స్‌గా నాకు దొరికావు. కానీ ఆహ్, మా హస్బెండ్ చనిపోయినాక అవే నాకు గుర్తుకొస్తున్నాయి. కానీ ఇక్కడికొచ్చినియని నేను మర్చిపోయాను. నా సాడ్‌నెస్ అంతా ఎంత త్వరగా ఎళ్ళిపోయింది అని చెప్పి సుజాతతో చెప్తూ ఉందనమాట సుకన్య. I don't know, Sukanya. I cannot stay that my sorrow is gone, but my heart is certainly much lighter now. You are right about this place. Mata has created a world of tranquility and beauty, so different from what exists outside. I have not left here in over a year, and I am almost forgetting what it was like out there.
But I don't know that there is so much sorrow and struggle and meanness outside of these protective walls. In the time that I have been here, I had not heard one inconsiderate word, not seen one inconsiderate act. There is nothing but care and love. And I do believe that comes from Mata herself. After a pass I had it, you are very fortunate to have a brother who will take you and your child. That is a blessing in need. అదే నాకు తెలియట్లేదు సుకన్య. నేను ఏం చెప్పాలో నా బాధ ఇంకా పోలేదు నాకు. ఇంకా సుజాత అది ఇట్లానే ఉంది. ఇంకా కొంచెం ఉన్నది లోపల లోపల నాకు. ఇది కానీ ఈ ప్లేస్ మంచిదేను. మాతో నన్ను ఎట్లా ట్రీట్ చేసి నేచర్ గార్డెన్ వాకింగ్ ఇక్కడ ఉన్నోళ్ళు హెల్ప్ చేయటము ఎట్లా టేక్ కేర్ చేసింది అంతా బాగున్నది. కానీ నేను అది సంవత్సరాలు సంవత్సరాలు గడుస్తున్నా గానీ నేను అది మర్చిపోలేకపోతున్నాను జరిగిన ఇన్సిడెంట్ గురించి అని ఈమె ఇంకా లోపల లోపల కొంచెం ఉన్నది. ఎట్లా మర్చిపోవాలి ఇవి అని అనుకుంటుందనమాట. అంటే ఎవరు ఇక్కడ కేర్ చేయలేరు. నేను నమ్మలేకపోతున్నాను మాత చేసిన దానికి అని చెప్పి ఇంకా అక్కడితో ఆపేసి ఇంకా ఏమి యాడ్ చేయాలి? నీకు ఇంకా అదృష్టము సుకన్య నీకొక తమ్ముడున్నాడు. ఆ తమ్ముడు నీతో నిన్ను తీసుకెళ్ళి నిన్ను నీ చైల్డ్‌ని అదొక నీకు వరము అని చెప్పేసి చెప్తుంది. యూ ఆర్ రైట్ సుజాత. ఐ యామ్ ఫార్చునేట్ దట్ మై మదర్ విల్ టేక్ అస్ ఇన్. అదే నువ్వు చెప్పింది కరెక్ట్ సుజాత. నాకు మా తమ్ముడు తీసుకెళ్ళి టేక్ చేస్తారు అని చెప్పి చెప్తుంది సుకన్య. పర్హాప్స్ వన్ డే యువర్ బ్రదర్ విల్ కమ్ ఫర్ యూ షీ సెడ్ ఇన్నోసెంట్లీ. అది ఆమె ఏంటంటే నీకు కూడా ఒక రోజు అనుకోకుండా మీ తమ్ముడు వస్తే హెల్ప్ చేస్తాడు అని చెప్పి సుకన్య చెప్తుంది సుజాతకు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ సిస్టర్స్ ఆర్ బ్రదర్స్ అండ్ మై పేరెంట్స్ ఆర్ లాంగ్ గాన్. I replied absent-mindedly. But after these words escaped my lips, I said to myself that is untrue. I do have a father, although I doubt that I can ever see him again, and I have a brother, but where can he be? I wondered if Abhishek know anything of my fate. I brushed this thought aside, not wanting to admit to myself that perhaps he had forgotten me. My community believed I was dead. That is what they would tell him if he ever returned. అదే ఏమేమనుకుంటుంది నాకు అంటే సుజాత అడుగుతుంటే నీ కూడా మీ బ్రదర్ వచ్చి ఓ రోజు హెల్ప్ చేస్తారని కొంచెం తెలివిగా చెప్తుంటే డైవర్ట్ చేయడానికి లేదు నాకు సిస్టర్స్ బ్రదర్స్ లేరు మా పేరెంట్స్ అందరూ ఎప్పుడో లాంగ్ బ్యాక్ చనిపోయాడు అని చెప్పి ఏమో చెప్తుంది. కానీ మా లోపల అనుకుంటుందా మామ మాట్లాడుకున్నప్పుడు నేను చెప్పేది అబద్ధం కదా అని నాకు నాన్నున్నాడు. అక్కడికి వెళ్తే ఆయన డౌట్ పడతాడు ఏమి చేయలేడు నాకు హెల్ప్ కానీ మా బ్రదర్ కూడా ఉన్నాడు. కానీ ఎళ్ళినా కానీ కమ్యూనిటీ వాళ్ళందరూ నేను చనిపోయానని అనుకుంటారు. నా గురించి ఎవరు వచ్చి చెప్పడం, చేయడం ఏం చెయ్యరు అని చెప్పేసి ఆ మామ అనుకుంటుంది. రారు ఇంకా అనే భావనలో ఉందన్నమాట. I hugged Ashtvarkra and said, remember your Pitaji always. He will love you though your mother's harms. Always be kind to her. అది. ఆ పిల్లోడిని కౌగిలించుకొని చెప్తుందనమాట. మీ నాన్న ఎప్పుడు గుర్తుపెట్టుకో. అతను మీ అమ్మ ఉన్నంత కాలం ప్రేమ ఇయన్నీ చూపిస్తది. ఆమె నీకు మంచిగా అన్నీ నేర్పిస్తది, అన్నీ చేస్తది అని చెప్పి, ఆమెని రెస్పెక్ట్ చెయ్యి. ఆమె చెప్పిన మాట విను అని చెప్పి చెప్తుందనమాట. Once again, there was an empty bed in my room, and Ishan and I were alone once more. Several months passed, and I found myself longing for a roommate, a companion with whom I could speak. Now I would walk through the halls and check in on the other women, inquiring into their needs, speaking to a few children who accompanied this woman. I would feel a change coming over me. Since Amma's departure, I had wanted to be left alone and had very little interaction with the other woman who stayed here. But now I sought companionship of any sort. Even casual exchanges were welcome. One day I noticed that everyone was in an excited state. Approaching Sumati, I asked her the reason for this. అది ఒకరోజు మళ్ళా ఏమో పాతలో ఎట్లా ఉండేది ఈ సుకన్యను వలసని రాకడ ముందు మళ్ళా ఒక్కటే ఒంటరిగా ఉందన్నమాట రూమ్ లో. ఉన్నప్పుడు ఇషాన్తో కలిసి ఉన్నప్పుడు అట్లా అట్లా నెలలు నెలలు పాస్ అవుతూ ఉంటే ఆమె ఏమనుకుంటుంది మళ్ళా ఎవరన్నా వస్తారా నాకు కంపెనీ ఇచ్చి మాట్లాడే వాళ్ళని చూస్తుంది అనమాట. అట్లానే హాల్లో బయట కమ్యూనిటీ ఉమెన్ క్వార్టర్స్ బయట ముందు నడుస్తూ ఉంటే ఎవరన్నా అదర్ ఉమెన్ కానీ ఏంటి ఎంక్వైరీ చేస్తూ ఉంది. ఎవరన్నా వచ్చారా కొత్తోళ్ళు పిల్లలు కానీ పిల్లలు ఉన్నోళ్ళు ఇక్కడ ఎకానమీ ఉండేవాళ్ళు అని చెప్పి అడుగుతుందనమాట.
అనుకుంటుందన్నమాట. నాలో ఏమన్నా మార్పొస్తదేమో, ఇంకా అట్లా అన్నా ఎవరన్నా ఉంటే చేంజ్ అవ్వగలనా అని అనుకుంటుంది. కానీ అమ్మ ఎళ్ళిపోయిన తర్వాత ఈమె ఒక్కటే ఉండటము, కొంచెం ఈమెకి ఎవరన్నా వస్తే బావుంటది. నాతో కలిసుంటే, మాట్లాడుతుండే ఏమన్నా ఫ్రెండ్‌షిప్ కానీ, అలా నేను మర్చిపోతానేమో ఏదో ఒక రీజన్ గాని అనుకుంటుంది. చేంజెస్ ఏమన్నా వస్తదేమో అని అనుకుంటుంది. కానీ ఒకరోజు అట్లనే చూసి ఎవరో ఒకళ్ళు బయట అందరూ చాలా హ్యాపీగా ఉన్నారనమాట. ఏంటి ఇట్లా ఉన్నారు అని, ఏంటి రీజన్ ఏంటి అని సుమతిని అడుగుతుందనమాట. సుమతి దగ్గరికెళ్ళి. Mata is coming. Every now and again, she will invite us all here together with her by the lotus pond in the garden, and she will share some stories, sometimes about her own life, but mostly about Sri Krishna. It has been a long while since she has done this, and what a joy it is when she does. Even though I know many of the stories, when Mata tells them, she carries you into her world, and this is a quite an experience. అదే మాత వస్తుంది ఏంటని సుమతిని అడుగుతుందనమాట. సుజాత అడుగుతుంటే మాత వస్తుంది. అందరిని ఇన్వైట్ చేసింది. ఆమె లోటస్ పాండ్ దగ్గర గార్డెన్ దగ్గరికి అందరూ కలవండి అని చెప్పి అక్కడికెళ్తే ఏంటి అంటే స్టోరీస్ చెప్తది. అమ్మ అమ్మ యొక్క శ్రీకృష్ణతో ఉన్న ఓన్ లైఫ్ అనుభవాలు, ఆమెకున్న ఇది అన్నీ చెప్తది. అది చాలా కాలమైంది. ఇప్పుడు మళ్ళా చెప్పటానికి మొదలుపెడుతుంది. ఆ స్టోరీస్‌లో ఆమెకు జరిగిన ఎట్లా ఉంది కథలు అన్నీ షేర్ చేసుకుంటది. అది నిన్ను ఇంకొక ప్రపంచానికి తీసుకెళ్తది. ఆమె ఒక ఎక్స్‌పీరియన్స్ విను అని చెప్పి చెప్తుందనమాట. వాట్ డు వి డు విత్ ద చిల్డ్రన్? ఐ ఆస్క్డ్. మై ఇంట్రెస్ట్ వెరీ మచ్ పీక్డ్. అది పిల్లల్ని ఏం చేయాలి? నేనొచ్చి అక్కడ వింటూ ఉంటే అని చెప్పేసి ఇంట్రెస్ట్‌తో అడిగిందనమాట. దే ఆల్వేస్ కమ్. మాతా లవ్స్ టు సీ ద చిల్డ్రన్. షీ టేక్స్ ఎ స్పెషల్ ఇంట్రెస్ట్ ఇన్ ఈచ్ వన్ అండ్ నెవర్ ఫర్గెట్స్ ఎ నేమ్ ఆర్ ఎ ఫేస్. హర్ మెమరీ సీమ్స్ టు బి వెల్. వాట్ కెన్ ఐ సే అబౌట్ మాత? అదే. అమ్మ ఎప్పుడు రమ్మంటది. పిల్లల్ని తీసుకొని అమ్మ పిల్లలంటే చాలా ఇష్టము. ఆమెకని ఒక స్పెషల్‌గా ఇంట్రెస్ట్‌గా పిల్లల మీద చూపించటము, వాళ్ళ పేర్లు కానీ, ఫేసులు చూడగానే గుర్తుపడతది. ఆమె మెమరీ చాలా ఇదిగా ఉంటది. అమ్మ గురించి ఇంక నీకు ఎన్ని చెప్పాలి, ఏంటి అని చెప్పేసి అంటుందనమాట. సుమతి సుజాతతో. By the time I arrived, a few dozen women were already seated on the ground by the pond waiting for Mata's arrival. I sat in the back of the group, still timid, or should I say quiet, in a way of her. The few times that I had been in Mata's presence, I had felt a tremendous power coming from her, which I did not understand, and I love as well. One that felt very personal. This, I supposed, was what made people like Amba feel totally at ease in her presence. Unlike me, they had nothing to hide. అదే. ఈమె ఎళ్ళేసరికి అందరూ ఆ పాండ్ దగ్గర గ్యాదర్ అయినోళ్ళు చాలా ఉన్నారు. ఈమె కొంచెం వెనక కూర్చొని అనుకుంటుందనమాట. నేను క్వైట్‌గా ఉండాలా? లేపోతే ఏం చేయాలి మాత వచ్చినప్పుడు? అంతకుముందు ఆమె వచ్చినప్పుడు నేను ఆమె పవర్‌ని గుర్తించలేదు. కానీ నాకు అర్థమవుతుంది. ఆమె ప్రేమ, ఆమె చూసే తత్వము అన్నీ పర్సనల్‌గా. కానీ అంబ ఆమె ప్రెజెన్స్ ఆమె వచ్చినప్పుడల్లా ఎట్లా ఉంటది? నేను ఏమి చెప్పలేకపోతున్నాను అని చెప్పి చెప్తుంది. Mata seemed to know every details of one's life without being told, and this made me feel uncomfortable and exposed. I knew that she alone could see my past, and perhaps I felt a bit guilty. After all, I had a secret love affair and has given a birth to a child. Although I was betrothed to another, a promise my father had given, and was on the verge of marrying him. Although Mata had said that she considered my relationship with Uddhav already a marriage, I wondered if she was just saying that to make me feel better. Deep inside, I questioned whether our relationship had been unrightness, and I feel that she might be privately judging me for causing my father to go against his word. This these thoughts sometimes entered my mind, and so I tried to hide myself among the other women. Also, I was very aware that Mata might know of my past feelings toward my mother and my rejection, even of herself after my mother's abrupt departure. I had much to keep hidden in my heart. అదే. ఏమంటుందంటే మాత వచ్చినాక డీటెయిల్స్ ఒక్కొక్క లైఫ్ గురించి మాతాకంతా తెలుసు. నేను చెప్పాలంటే కొంచెం గిల్టీగా నాకు బాధాకరంగా ఉంది నా పాస్ట్ గురించి. ఎందుకంటే వాళ్ళ నాన్న లేకుండానే అదే ఎవరికి వాళ్ళ నాన్న ఒకళ్ళకి మా
మహేంద్రకి ప్రామిస్ చేశారు. అయినా కానీ నేను ఉద్దవ్‌తో పెళ్లి చేసుకున్నాను. భర్త కూడా ఇచ్చాను బాబుకి ఇషాన్‌కి. ఇయన్నీ తలుచుకుంటే ఇట్లా తెలియకుండా కానీ ఆ అమ్మను శ్రీకృష్ణ ప్రెజెన్స్‌లో చేసుకున్నామని మ్యారేజి అనుకున్నాం కదా! మా ఇద్దరికి రిలేషన్‌షిప్ ఉంది కదా! ఇద్దరికి ఉద్దవ్‌కి నాకు అని కొంచెం లోపల లోపల ఈమె క్వెషన్ ఏసుకుంటూ ఉందనమాట. ఏం చేయాలి అని బయటపడుతూ కొంచెం భయంగా ఉంది. ఎవరికన్నా చెప్పుకోవాలన్నా గాని ఈ వర్డ్ ఏమన్నా చెప్పుకుంటే ఏమవుతది? అందరూ ఎట్లా ట్రీట్ చేస్తారు ఇలాంటి ఉమన అనుకుంటారు. కానీ మాతకి తెలుసు నా ఇన్నర్ ఫీలింగ్స్ కానీ, నేను చేసిన నా పాస్ట్ లైఫ్ గురించి గానీ, అట్లా ఎలా లేదు. కానీ మా అమ్మ ఇట్లా ఇంట్లో నుంచి ఎళ్ళిపోయినాక ఈ ఎల్ల ఈ మా అమ్మ చేసిన పనికి, నా పనికి ఇలాంటియన్నీ నేను లోపల ఇన్నర్‌లో ఉంచుకుంటున్నాను. ఎట్లా కొంచెం బాధగా ఉంది. కానీ అది దాచిపెట్టాల్సొస్తుంది. ఎవరితో షేర్ చేసుకోలేకపోతున్నానని కూడా ఫీల్ అవుతుందనమాట. I was still struggling with these thoughts when Mata arrived with Anjali and two other attendants. After she warmly greeted us all, she asked about each of the children present. Even though I sat in the rear, I could not escape her all encompassing eye. Calling out to me, she inquired after Ishan. అదే. వచ్చి ఈ ఈ ఆలోచనలు ఇట్లా ఆలోచిస్తూ కొంచెం ఇబ్బందికరంగా ఉందని ఆమె అనుకుంటుంది. ఈ లోపల అనుకున్నప్పుడు మాత వచ్చిందనమాట. అంజలితోను ఇంకా వేరే వాళ్ళిద్దరితో వచ్చిందనమాట. వచ్చగానే అందరూ గ్రీట్ చేస్తున్నారు. కానీ ఇంకా చిల్డ్రన్ ప్రెజెన్స్ అందరిని చూస్తూ ఉందనమాట. ఆమె దగ్గర నుంచి ఎనక కూర్చున్నా కానీ సుజాత ఆమె చూసి అడుగుతుందనమాట. ఇషాను గురించి అడగటము, ఏంటి ఎట్లా ఉన్నావు అని ఈమెని పిలుస్తూ ఉందనమాట. He is walking now, Mata, and babbling a great deal. I smiled, holding him up for her to see. అది. ఇప్పుడు నడుస్తున్నాడు అని చెప్పి అమ్మకి చెప్పి గుడ్ అని చెప్పి అనగానే ఈమె పైకెత్తి పిల్లోడిని చూడమని చెప్పి చూపిస్తుందనమాట మాతకి. Anjali then asked if she could share some stories of her childhood in Vrindava. All of Dwarka knows of the childhood escapes of Sri Krishna, she said, but they know nothing of your childhood, Mata. Mata looked around and asked us if that is what we wanted to hear. అదే. అంజలి ఏమన్నా స్టోరీస్ ఆమె చిన్నప్పుడు నువ్వు ఉందావాలో ఏమన్నా షేర్ చేసుకోగలవా అని అడిగితే, నాకంత ఏమి గుర్తు రావట్లేదు. శ్రీకృష్ణ చెప్పినప్పుడు ద్వారకాలో తెలిసినయి జరిగినయి తప్ప అంతకమ్మా నథింగ్ నాకేం తెలీదు మాత అని చెప్పి చెప్తుందనమాట. ఆమె అడిగి దట్స్ ఓకే. నేను వినాలనుకుంటున్నాను. అది చెప్పు నీకు తెలిసిందని చెప్పేసి అడుగుతుందనమాట. One of us ventured to say, tell us of your first meeting with Sri Krishna on your wedding day, how he saved you from another marriage, అని చెప్పి అడుగుతున్నారు. ఒకళ్ళు వాటిలో అక్కడ కూర్చున్నోళ్ళు అడుగుతున్నారనమాట. ఫస్ట్ నీవు ఎట్లా కలిసావు శ్రీకృష్ణుడిని మీ పెళ్లి రోజు? ఎట్లా నువ్వు సేవ్ ఇయన్నీ గుర్తు చేసావు ఇంకొక పెళ్లి అయినప్పుడు అని చెప్పేసి మమ్మల్ని ఎట్లా సేవ్ చేసావు అదర్ మ్యారేజెస్ నుంచని అడుగుతున్నారనమాట. My wedding day? Oh, I met Krishna long before that, but I have told that story, haven't I? ఆ! మా పెళ్ళికి ముందా అని క్వెషన్ ఏస్తుందనమాట మాత. కృష్ణని ఎట్లా పెళ్ళికి ముందు నేను మీట్ అయ్యాను. ఎట్లా ఏంటో ఆ స్టోరీ అదా మీరడిగేది అని చెప్పి నేను అంతకుముందు చెప్పలేదా అని చెప్పేసి అనుకుంటుంది. మాత దిస్ వుమన్ హావ్ నాట్ హర్డ్ ఇట్. మెనీ ఆఫ్ దెమ్ ఆర్ న్యూలీ అరైవ్డ్ హియర్. అంజలి రిమైండెడ్ హర్. అదే మాతకు చెప్తుందనమాట. ఈ సుజాత వినలేదు. కొత్తగా వచ్చింది కాబట్టి ఆమె వినలేదు. చాలా మంది కొత్తోళ్ళు కూడా వచ్చారు. వాళ్ళకి తెలీదు అని ఈమె గుర్తు చేస్తుంది మాతకి. చెప్పు అని. షీ నోడెడ్. రిమెంబర్ ద స్టోరీస్ ఐ షేర్ విత్ యూ మోస్ట్ రిమైన్ వితిన్ దిస్ కాంపౌండ్. షీ లాఫ్డ్. ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ ద ఇమేజ్ పీపుల్ ఆఫ్ కృష్ణాస్ వైఫ్. అది ఆమె తలూపుతూ ఈ స్టోరీస్ నేనిక్కడ షేర్ చేసినయి ఇక్కడి వరకే ఉంచండి అని నవ్వుతూ చెప్తుందనమాట. ఎందుకంటే ఇమేజెస్ కానీ ఏదైనా సరే విల్ హావ్ ఆఫ్ కృష్ణాస్ వైఫ్. కృష్ణాస్ వైఫ్ అనే తెలుసు కానీ అందరికి. ఇలాంటి నాకు జరిగిన పాస్ట్ గురించి గాని ఇలా నేను చెప్పినయి ఎవరు ఏమి ఇక్కడి వరకే ఉంచండి. ఏం చెయ్యొద్దు అని చెప్పి చెప్తుందనమాట. She paused as if returning in her mind to the time in her life. I was but a child when I first met Krishna. As you all know, I grew up in the kingdom of Vridaba, quite far from here. Behind the palace where I lived was a garden surrounded by a wall and a gate, and beyond that wall was a forest. The gate was guarded by a Marathi warrior.
but as a child, I kept wondering what was beyond the gate. అంటే ఆమె చెప్తూ ఉందనమాట. ఆమె లైఫ్ ఎట్లా నేను చిన్నప్పుడు ఎట్లా కృష్ణుడిని మీట్ అయ్యాను. నేనెట్లా ఏ కింగ్‌డము వృందావన కింగ్‌డమ్‌లో పెరిగాను. కానీ అది కొంచెం దూరంగా ఉంటది ఇక్కడికి ఆ ప్యాలెస్. నా ప్యాలెస్ దగ్గర గార్డెన్ ఉంటది. గార్డెన్‌కి చుట్టూ గా గ గ ప్యాలెస్ గార్డ్స్ ఉంటారు కదా! వాళ్ళు మరాఠీ వాళ్ళు. ఎప్పుడూ అక్కడ నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు దగ్గర నుంచి నేను ఆ గేట్ దాటుకొని ఎళ్ళాలి. ఎట్లైనా కొన్ని రోజులు అట్లా వెళ్తూ ఉంటే, అది దాటుకొని ఎళ్తూ ఉంటే ఒక ఫారెస్ట్ ఒస్తది. ఆ ఫారెస్ట్‌లో ఎక్కువ మేము కలుసుకుంటూ ఉండేవాళ్ళము. ఒకరోజు నాకు ఓకే. ఐ ఫెల్ట్ దట్ ఫారెస్ట్ వాస్ కాలింగ్ టు మీ. నన్ను పిలుస్తూ ఉంటది. ఎప్పుడు అక్కడికెళ్ళేదాన్ని. కానీ ఒక 8 ఇయర్స్ వచ్చినప్పుడు గార్డ్ ఎవరు లేనప్పుడు నేను ఆ లాక్‌ని తీసేసి ఆహ్, ఎళ్ళాను. కానీ నన్నెవరు ఆపలేదు అని చెప్తుందనమాట. I slipped through and found myself entering a most enhancing forest with so many small animals scampering around. I called out to them, but they ignored me. They were skittish and seemed and afraid. అది ఈమె దాటి ఫారెస్ట్ లోకి వెళ్ళింది. పట్టుకొని వెళ్తే ఫారెస్ట్‌లోకెళ్ళిందనమాట. ఎళ్ళినప్పుడు అక్కడ ఫారెస్ట్‌లో యానిమల్స్‌ని ఇట్లా అన్నీ చూసిందనమాట. అలా సౌండ్స్, యానిమల్స్ చేసేదంతా చుట్టుపక్కల ఈమ అని చెప్పి ఎళ్ళింది కానీ, కానీ వాటిని పిలుస్తున్నా కానీ అవి రాలేదనమాట. కొంచెం ఎందుకో భయపడి మాట్లాడుతున్నా రెస్పాండ్ లేకుండా ఉన్నాయన్నమాట. దే వర్ స్కిటిష్ అండ్ సీమ్డ్ ఎఫ్రైడ్. భయపడ్డాయి. వెన్ ఐ స్పోక్ టు దెమ్ దే వుడ్ నాట్ రెస్పాండ్ బట్ ఇన్‌స్టెడ్ వుడ్ రన్ ఆఫ్. ఆమ ఆహ్, రుక్మిణి మాతో మాట్లాడినప్పుడు అవి రెస్పాండ్ చేయకుండా పరిగెడుతున్నాయన్నమాట. దిస్ వాస్ బాఫలింగ్ బట్ ఐ కంటిన్యూడ్ వాకింగ్ డౌన్ ది ఓవర్‌గ్రోన్ పాత్స్. సూన్ ఐ ఫౌండ్ మైసెల్ఫ్ బై ద సైడ్ ఆఫ్ ఎ రేదర్ ఎబులెంట్ స్ట్రీమ్. అదే. ఇట్లా చేస్తున్నప్పుడు ఏమో కంటిన్యూ చేస్తుందనమాట. నడుస్తూ ఉంది ఆ పాతలెమ్మట అడవిలో. అప్పుడు ఒక సైడ్‌న ఏంటి ఒక స్ట్రీమ్ అంటే మనకి వాటర్స్ ఉంటాయి కదా! రివర్స్ అని ఇట్లా స్ట్రీమ్స్ ఒకటి ఉన్నది అని చెప్తుండే. దెన్ మన లైవ్ ఓకే. 'రేటర్ ఎబులెంట్ స్ట్రీమ్ రషింగ్ విత్ లైఫ్ అండ్ ఎనర్జీ.' ఓకే. అది పరిగెడుతూ ఉన్నదక్కడ. అక్కడ సిట్టింగ్ డౌన్ ఆన్ ఎ బౌల్డర్ ఐ స్లిప్డ్ ఆఫ్ మై షూస్ టు డాంగిల్ మై ఫీట్ ఇన్ హర్ కూల్ వాటర్స్. అది అక్కడ కూర్చొని ఉండగానే షూ ఒకటెళ్లి దాంట్లో ఆమె కాలు పెట్టి ఆ కూల్ వాటర్‌లో ఎంజాయ్ చేస్తుంది. ఆఫ్టర్ గ్రీటింగ్ ద దేవి ఆఫ్ ద స్ట్రీమ్ ఐ ఆస్క్డ్ అబౌట్ హర్ ఒరిజిన్స్. అది ఆ నదిలో ఆమె కాలు పెట్టి ఆడుకుంటూ ఉన్నప్పుడు ఏంటి నువ్వు ఎట్లా పుట్టావు? ఏంటి యాక్చువల్‌గా అని చెప్పి అడుగుతున్నానట. వేర్ డిడ్ షీ కమ్ ఫ్రమ్? షీ మెట్ మీ విత్ సైలెన్స్. దేర్ వాస్ నో రెస్పాన్స్. అంటే కలిసింది గానీ సైలెంట్‌గా ఎక్కడి నుంచొచ్చావు అనేది రెస్పాన్స్ ఏం లేదు. ఆఫ్టర్ రిపీటింగ్ ద క్వెషన్ ఐ బిగన్ టు ఫీల్ హర్ట్ అండ్ చటీస్డ్ హర్ ఫర్ నాట్ రిప్లయింగ్. ఇట్ వాస్ దెన్ దట్ ఐ హర్డ్ ఎ స్వీట్ వాయిస్ కాలింగ్ మీ. అదే రెస్పాన్స్ ఏమి ఇవ్వలేదు ఆమె అడిగిన క్వెషన్‌కి. కానీ కొంచెం బాధగా అనిపిచ్చింది ఈమెకి. ఏంటి నేను ఆమె అడిగినా గాని సమాధానం చెప్పలేకపోతున్నాను అని. కానీ దూరంగా కొంచెం ఈమెకి ఒక మంచి స్వీట్ వాయిస్ ఆమెకి ఎవరో పిలుస్తున్నట్టు ఇనిపించిందనమాట. Rukmini, the voice called. At the sound of my name, I turned my eyes from the stream to see where the voice was coming from. అప్పుడు రుక్మిణి అని పిలుస్తున్నారు. ఎవరా ఇంత మంచిగా ప్రేమతత్వంలో పిలుస్తున్నారు నన్ను. ఈ పేరు ఎవరా? ఎక్కడి నుంచొస్తుంది ఈ సౌండు అనేది ఆమె కళ్ళు తిప్పి రివర్ స్ట్రీమ్ ఉంటది కదా! కాలవలు ఇట్లా అంటారు కదండీ! అక్కడికెళ్ళి చూస్తుందనమాట వాయిస్ ఎక్కడి నుంచి వస్తుందని. From behind a tree, a most beautiful boy emerged, quite a bit older than me, but still young. అదే. చెట్టు ఎనకాల ఉండి అబ్బాయి పిలుస్తున్నాడు. అతను నాకన్నా పెద్దోడు. కానీ యంగ్ గానే ఉన్నాడు. కొంచెం చూడటానికి చిన్నోడిలాగే ఉన్నాడని చెప్తుంది. I think at that time he was around 15 or 16, but he had such a youthful way about him that I thought he was even younger. అతని ఏజ్ ఏంటంటే అప్పుడు పిలిచినప్పుడు చూసినప్పుడు ఎవరో నన్ను పిలుస్తుందని రుక్మిణి మాతో అనుకుంటుంది కదా! 15, 16 ఉండొచ్చు ఆ ఏజ్. కానీ ఇంకా చిన్న పిల్లోడే ఇంకా చూడటానికి అని అనుకుంది. His eyes were large and bright, and his dark, wavy hair fell into his shoulders, framing his roundish face, which wore a broad smile. His features were beautifully formed, and I found myself staring at him, thinking that perhaps he was not a human boy, but something else.
He was dressed in golden clothes that shimmered in the sunlight, which drifted down in shafts between the branches of a tree that stood by the side of the stream. I was transported. I looked at him without speaking. అది అతని గురించి వర్రిస్తుంది అనమాట. బాయ్ 15-16 ఇయర్స్ ఓల్డ్ గా ఉంటాడు, కానీ ఇంకా యంగ్ గానే చూడటానికి ఉన్నాడు. అతను కొంచెం కళ్ళు అది పెద్దగా మంచిగా కనిపిస్తున్నాయి. ఆ జుట్టు కొంచెం షోల్డర్స్ మీద దాకా కింద దాకా ఏలాడుతుంది, రౌండ్ ఫేస్. ఇంకా నవ్వుతూ చెప్తూ ఉన్నాను అనమాట అతని గురించి. చెప్తుంటే ఎవరా ఇతను, ఏంటి, ఎక్కడి నుంచి, నన్ను అదే అతను వైపు చూస్తూ ఎక్కడి నుంచి వచ్చాడు ఏంటి, కానీ ఇతను సామాన్య మనిషి కాదు, సంథింగ్ స్పెషల్ ఉంది ఏంటి. అతను గోల్డెన్ క్లోత్స్ బట్టలేసుకొని ఆ ఎండకి కాస్త మెరుస్తూ ఉన్నాయి అనమాట ఆ బట్టలు కూడా. అవన్నీ చూస్తూ ఉన్నారనమాట. ఇతను చెట్ల వెనకాల ఏంటి ఏంటి అక్కడ ఉండి ఈ స్ట్రీమ్ దగ్గర, ఈ కాలువలు వాటర్ దగ్గర చూస్తున్నారు అని అనుకుంటుందన్నమాట. కానీ ఏంటి ఇది అంతా అని అతనితో అనకుండా అతని వైపు చూస్తూ వర్ణిస్తూ మాట్లాడుకుంటుంది ఈమె, ఏమి కృష్ణతో మాట్లాడకుండా. మాస్టర్స్, ఇవాళ ఇక్కడితో ఆపుదామండి.